సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి. పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 ఏం కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమణి దగ్గర ఏముంది? బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా? ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా. నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమ్మజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా, ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. చి, ఓ సుందరం. ఇప్పుడు నాలుకే కాదు, బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోను నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. గౌనా? నైట్ గౌను. ఈ దేశాల్లో దొరసానమ్మలు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతక, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు బోల్డ్ ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. ఎలా ఉన్నాను? లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటో సుందరం? అదే అది జమజా. సాయంకాలం సాగర తీరం శవల్లా అలా గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఎటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తనావా? తానాలు ఆడేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా బావా బావా
పెట్టి నన్ను బావా అంటారు కదవా రేయ్ మళ్ళీ ఇటేపు గురెట్టావంటే నూతులో కాదు గోతులు పెట్టి కప్పెడతాను నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడి గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయి అంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి కరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. అనవయ్య లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఆ, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. ఆ? లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సేవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఆ, ఒక పక్క నాగమణి, ఆ, మరో పక్క నీలవేణి, ఆ. ఇంకో పక్క దయ. ఆ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. తల్లి పడవే, నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను. కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక. నేను అడిగిన చోట పడ్డావనుకో, నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే. ఏంటి జప జల్లే? ఆ, జప జడ? ఆ. ఏంటి మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, ఆ? అంటే రాజభాష. ఓ. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా. ఆ ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. ఆ. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది. ఇగో సుందరం, ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను. దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ గాని ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా.